హాయ్ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం కెమిస్ట్రీ మోడల్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది జువాలజీ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టమని అడిగారండి. సో వాళ్ళ కోసం కెమిస్ట్రీ మోడల్ పేపర్ని 3 మోడల్ పేపర్స్ టోటల్గా అప్లోడ్ చేస్తాం. అందులో ఫస్ట్ మోడల్ పేపర్ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో జువాలజీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయండి. ఇప్పుడు మనం కెమిస్ట్రీ పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఒక మోడల్ పేపర్ని మనం చూద్దాం. ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ప్రీవియస్ ఎగ్జామ్ నుంచి కొన్ని టెస్ట్ పేపర్స్ నుంచి ఈ క్వశ్చన్స్ని తీసుకొని మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. సో ఇవి ఎగ్జామ్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని మీరు తప్పకుండా నేర్చుకోండి. ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మనకి మోడల్ పేపర్ అనేది కెమిస్ట్రీ అయినా, బాటనీ అయినా, జియాలజీ అయినా ఏదైనా మనకి టోటల్గా మోడల్ పేపర్ 75 మార్క్స్ అండి. టోటల్ పేపర్ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ 75 మార్క్స్ ఉంటాయండి. అందులో మనకి సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. మనకి టైము 3 అవర్స్ అండి. ఎగ్జామ్ టైం 3 అవర్స్. టోటల్గా మనకి సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో షార్ట్ క్వశ్చన్స్, దట్ మీన్స్ 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో టోటల్గా 5 క్వశ్చన్స్ మీరు రాయాలి. టోటల్గా ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. చాయిస్ ఇక్కడ ఉంటుంది, 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మీరు 5 క్వశ్చన్స్ రాయాలి. టోటల్ 8 క్వశ్చన్స్. రైట్ ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. ప్రతి దానికి 5 మార్కులు ఉంటాయి. అట్లా మీరు 5 రాయాలి. సో 5 5s are 25 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. ఈ రైట్ ఎనీ 5 క్వశ్చన్స్ విత్ చాయిస్. టోటల్ 8 క్వశ్చన్స్. అండ్ సెకండ్ సెక్షన్ ఎస్ఐ క్వశ్చన్స్ అండి. ఎస్ఐ క్వశ్చన్ మీన్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్. 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అందులో మీరు అది మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు 5 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మనకి కెమిస్ట్రీ, ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫాస్ఫోనైట్రిలిక్ కాంపౌండ్స్. ఫాస్ఫోనైట్రిలిక్ సమ్మేళనాల తయారీ నిర్మాణాన్ని వివరించండి. ఫాస్ఫోనైట్రిలిక్ సమ్మేళనాలను ఎట్లా తయారు చేస్తాం, దాని నిర్మాణం ఏముంటుంది అనేసి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ప్రిపరేషన్ ఆఫ్ ఫాస్ఫోనైట్రిలిక్ అండ్ దేర్ స్ట్రక్చర్స్, వాటి యొక్క ప్రిపరేషన్ ఎట్లా చేస్తాం, దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ కెటలైటిక్ ప్రాపర్టీస్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. సో మనకి ఇక్కడ ఏం రాయాలి, వివిధ ఆక్షీకరణ స్థితిలో ఉన్న డి బ్లాక్ మూలకాల స్థిరత్వాన్ని మరియు ఉత్ప్రేరక లక్షణాలు వివరించమన్నాడు. సో మనకి కెటలైటిక్ ప్రాపర్టీస్ మీన్స్ ఉత్ప్రేరకాలు, డి బ్లాక్ ఎలిమెంట్ యొక్క కెటలైటిక్ ప్రాపర్టీస్ అండ్ దేర్ ఇస్ స్టెబిలిటీ ఆఫ్ వేరియస్ ఆక్సిడేషన్ స్టెబిలిటీస్ అండ్ కెటలైటిక్ ప్రాపర్టీస్ అనేవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో డి బ్లాక్ మూలకాల యొక్క ఉత్ప్రేరక లక్షణాలని, నెక్స్ట్ వాటి యొక్క స్థిరత్వాల గురించి మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ రైట్ షార్ట్ నోట్స్ ఆన్ బ్రేవియస్ లాటిసెస్ అండ్ క్రిస్టల్ ఎలిమెంట్. బ్రేవియస్ లాటిసెస్ మరియు స్ఫటిక నిర్మాణంపై లఘుటీకరణ రాయండి. సో మనం ఇక్కడ ఏం రాయాలి, రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ బ్రేవియస్ లాటిసెస్ అంటే మనకు అందులో 14 టైప్స్ ఉంటాయి కదా. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బ్రేవియస్ లాటిసెస్ అండ్ క్రిస్టల్ సిస్టమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో తెలుగులో ఏం రాస్తాము, బ్రేవియస్ లాటిసెస్ మరియు స్ఫటిక నిర్మాణం గురించి వివరించమన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ స్నెక్టిక్ అండ్ నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్, ఎక్స్ప్లెయిన్. స్నెక్టిక్ మరియు నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ అంటే ఏంటి వివరించండి. స్నెక్టిక్ మరియు నెమాటిక్ లిక్విడ్ క్రిస్టల్స్ గురించి రాయాలి, ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. మనకి ఇది 5 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి మినిమం మీరు 9-10 పాయింట్స్ రాస్తే సరిపోతుందండి. రైట్ అకౌంట్ ఆన్ కామన్ అయాన్ ఎఫెక్ట్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్. కామన్ అయాన్ ఫలితం ద్రావణీయత లబ్ధాన్ని వివరించమన్నారు. కామన్ అయాన్ ఫలితం అంటే ఏంటి, ద్రావణీయత లబ్ధం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో కామన్ అయాన్ ఎఫెక్ట్ అండ్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిస్క్రైబ్ ఆండ్రూస్ ఐసోథర్మ్స్ ఆఫ్ CO2 యొక్క ఆండ్రూస్ ఐసోథర్మ్ గురించి వివరించమన్నాడు. డిస్క్రైబ్ ఆండ్రూస్ ఐసోథర్మ్ ఆఫ్ CO2 యొక్క ఐసోథర్మ్ స్థిరత్వాన్ని గురించి వివరించాలి. ఎక్స్ప్లెయిన్ యాక్టినైడ్ కాన్స్ట్రక్షన్. యాక్టినైడ్ సంకోచం అంటే ఏంటి వివరించాలి. ఎక్స్ప్లెయిన్ యాక్టినైడ్ కాన్స్ట్రక్షన్ గురించి వివరించాలండి. యాక్టినైడ్ సంకోచం అనేది ఏ విధంగా జరుగుతుందని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి.
ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ బోరజైన్. బోరజైన్ యొక్క నిర్మాణాన్ని వివరించాలి. బోరజైన్ యొక్క ఫార్ములా ఏంటి? B3N3H6. ఈ బోరజైన్ యొక్క స్ట్రక్చర్ అనేది మనకి ఎట్లా ఉంటుందని దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడతో మనకి 5 మార్క్స్ అండి. 8 క్వశ్చన్స్ మనం 3 సెలెక్ట్ చేసుకోవాలి. 5 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి మినిమం 1 పేజీ వచ్చేటట్లుగా, అంటే మినిమంగా ఒక 9-10 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం సెకండ్ సెక్షన్ చూద్దాం. సెకండ్ సెక్షన్ మనకి ఎస్ఐ క్వశ్చన్స్, దట్ మీన్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్. టోటల్గా మనకి ఇక్కడ 5 రాయాలి. 5 క్వశ్చన్స్, ఈచ్ వన్ 10 మార్క్స్. సో టోటల్గా 5 10 50 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. ఆన్సర్ ఇన్ ఆల్ క్వశ్చన్స్, మొత్తం అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. అట్లా ఎన్ని రాయాలంటే 5 రాయాలి. ఒక్కొక్క సెక్షన్లో 2 ఉంటాయండి. ఆ టూ క్వశ్చన్స్లో మీరు ఒక సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా మనకి 5 సెక్షన్స్ ఉంటాయి. సో 5 సెక్షన్ 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్, టోటల్ 50 మార్క్స్. ప్రతి దాంట్లో మనం 2 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో ఒక క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఒక సెక్షన్లో. అట్లా 5 సెక్షన్స్ ఉంటాయి. 5 సెక్షన్లో 5 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుంటే టోటల్గా 5 క్వశ్చన్స్ 10 మార్క్స్ 50 మార్క్స్ అండ్ టోటల్గా. సో మనకి ఇది సెకండ్ సెక్షన్. అందులో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్, ప్రిపరేషన్ అండ్ యూజెస్ ఆఫ్ సిలికాన్స్. సిలికాన్స్ యొక్క ప్రిపరేషన్, యూజెస్. ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ సిలికాన్స్, నెక్స్ట్ ప్రిపరేషన్స్ అండ్ యూజెస్ ఆఫ్ సిలికాన్స్. సిలికాన్ యొక్క వర్గీకరణ, తయారీ, ఉపయోగాల గురించి వివరించండి. సిలికాన్ యొక్క ముందు వర్గీకరణ, దాని యొక్క తయారీ ఎట్లా ఉంటుంది, దాని ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయి అనేసి మనం వివరించాలి. లేదా నెక్స్ట్ మనం అదే రోమన్లో ఇంకొక క్వశ్చన్ బి, వాట్ ఆర్ సూడో హాలోజన్స్, వాట్ ఈజ్ సూడో హాలోజన్స్. అండ్ నెక్స్ట్ సేమ్ సెక్షన్ బిలో 2, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ఎనీ వన్ AX3 AX5 ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. AX3 AX5 మనకి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ టైప్స్ ఉంటాయి కదండి. అందులో AX3 AX5 అలా రిమైన్ టైప్స్ కూడా ఉంటాయి. సో అందులో మీరు ఎనీ వన్ ఏదో ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎనీ వన్, ఏదో ఒక దాని యొక్క స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. AX3 AX5 ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అయిన AX3 AX5లో ఏదో ఒక దాని యొక్క ముందు దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఇస్తారు, AX3 AX5 గురించి. అండ్ నెక్స్ట్ AX3 ఆర్ AX5 ఏదో ఒక దాని గురించి మీరు స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ తెలుగులో సూడోమోనస్ అంటే ఏంటి, సూడో హాలోజన్స్ అంటే ఏంటి, సూడో హాలోజన్స్ అంటే ఏంటో రాస్తారు. నెక్స్ట్ అదే రోమన్లో AX3 AX5 రకానికి చెందిన హాలోజన్ సమ్మేళనాల్లో ఒకదాన్ని వివరించండి. హాలోజన్ సమ్మేళనాలు మనకి టైప్స్ ఉంటాయండి, AX3 AX5 అలాగా. సో అందులో ఒక దాని యొక్క స్ట్రక్చర్, దాని యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవి ఎస్ఐ క్వశ్చన్స్ కాబట్టి దాని డెఫినేషన్ రాయాలి, దాని యూజెస్, క్వశ్చన్ ఏం అడిగాడో చూసుకొని స్ట్రక్చర్ అడిగితే స్ట్రక్చర్, లేకపోతే క్లాసిఫికేషన్, ప్రిపరేషన్ ఏది అడిగితే అది చూసుకొని మనం కరెక్ట్గా అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ 10th క్వశ్చన్, వాట్ ఈజ్ లాంథనాయిడ్ కాంట్రాక్షన్. ఎక్స్ప్లెయిన్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ లాంథనాయిడ్ కాంట్రాక్షన్. లాంథనాయిడ్ కాంట్రాక్షన్ అంటే ఏంటి, దానికి ఎక్స్ప్లెయిన్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ లాంథనాయిడ్ కాంట్రాక్షన్, దాని యొక్క కాన్సిక్వెన్స్ అంటే దాని పరిణామం గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. తెలుగులో లాంథనాయిడ్ సంకోచం అంటే ఏంటి, దాని పరిణామాలు వివరించండి. లాంథనాయిడ్ సంకోచం అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసి దాని పరిణామాల గురించి రాయాలి. నెక్స్ట్ లేదా అదే క్వశ్చన్లో ఇంకొకటి, అదే రోమన్లో ఇంకొక క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్. డి బ్లాక్ ఎలిమెంట్ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఎట్లా, దాని యొక్క అయస్కాంతం యొక్క ధర్మాలు అనేవి ఎట్లా ఉంటాయి, డి బ్లాక్ ఎలిమెంట్ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ యూజింగ్ బ్రాండ్ థియరీ. కండక్టర్స్ వాహకాలు, అర్ధవాహకాలు, కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ యూజింగ్ బ్రాండ్ థియరీ ద్వారా మనం ఏం చేయాలంటే కండక్టర్స్ అంటే ఏంటి, సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటి, వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. ఈ 2 కలిపి ఒక క్వశ్చన్ అండి. తెలుగు వాళ్ళు డి బ్లాక్ మూలకాల అయస్కాంత ధర్మాలను వివరించండి. డి బ్లాక్ మూలకాల యొక్క అయస్కాంత ధర్మాలను వివరించాలి. నెక్స్ట్ పట్టీ సిద్ధాంతాన్ని ఉపయోగించి వాహకాలు, అర్ధవాహకాలు, నెక్స్ట్ నిరోధకాల గురించి వివరించాలి. నెక్స్ట్ 11th నెక్స్ట్ రోమన్, రైట్ యాన్ ఎస్ఐ ఆన్ క్రిస్టల్ డిఫెక్ట్స్. క్రిస్టల్ డిఫెక్ట్స్ అంటే ఏంటి, దానిపైన ఎస్ఐగా రాయమన్నారు. నెక్స్ట్ స్ఫటిక లోహాలపై వ్యాసాన్ని రాయండి. స్ఫటిక లోహాలు అంటే ఏంటో దాని గురించి మీరు వివరించాలి. లేదా బి, వాట్ ఈజ్ ది బ్రాగ్స్ లా.
ఎక్స్ప్లెయిన్ ద డిటర్మినేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ క్రిస్టల్ బై పౌడర్ మెథడ్. బ్రాగ్స్ లా అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ ద డిటర్మినేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ క్రిస్టల్స్ యొక్క స్ట్రక్చర్స్ అవి ఎట్లా ఉంటాయి వివరించారు బై పౌడర్ మెథడ్ అంటే చూర్ణ పద్ధతి ద్వారా దాని యొక్క క్రిస్టల్స్ స్ట్రక్చర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. తెలుగులో బ్రాగ్స్ సమీకరణం అంటే ఏంటి? చూర్ణ పద్ధతిని ఉపయోగించి స్ఫటిక నిర్మాణాన్ని రాబట్టే విధానాన్ని వివరించమన్నాడు. పౌడర్ మెథడ్ అంటే చూర్ణ పద్ధతి అండి. ఈ చూర్ణ పద్ధతి ద్వారా పౌడర్ మెథడ్ ద్వారా క్రిస్టల్స్ యొక్క స్ట్రక్చర్ అంటే స్ఫటికాల యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో మనం చెప్పాలి. బ్రాగ్స్ లా అంటే ఏంటో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది నెక్స్ట్ రాయాలి. ఓకే, చూర్ణ పద్ధతి ద్వారా స్ఫటిక నిర్మాణాన్ని రాబట్టడం గురించి వివరించాలండి. నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ వన్లో derive the relationship between critical constants and van der Waals constants. So relationship between the critical constants and van der Waals constant. van der Waals constant కి critical constant కి మధ్య ఉన్న సంబంధాన్ని రిలేషన్షిప్ గురించి మీరు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సందిగ్ధ స్థిరాంకానికి van der Waals స్థిరాంకానికి సంబంధాన్ని వివరించండి. సందిగ్ధ స్థిరాంకం అంటే ఏంటి? van der Waals స్థిరాంకం అంటే ఏంటి? రెండింటికి మధ్య సంబంధం ఏముందో దాని గురించి వివరించాలి. లేదా బి, write any 5 differences between liquid crystals and liquid solids. లిక్విడ్ క్రిస్టల్స్ అండ్ లిక్విడ్ సాలిడ్స్ డిఫరెన్సెస్ రాయాలి. ఎనీ 5 ఏవైనా ఒక 5 లిక్విడ్ క్రిస్టల్స్ అంటే ఏంటి, లిక్విడ్ సాలిడ్స్ అంటే ఏంటి, రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఎనీ 5 రాయాలి. నెక్స్ట్ అందులోనే సెకండ్ వన్, రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ అప్లికేషన్ అంటే ఏంటి రాయాలి. సో లిక్విడ్ క్రిస్టల్స్ యొక్క అప్లికేషన్స్ ఎక్కడెక్కడ మనం వాటిని యూజ్ చేస్తున్నాం అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. లిక్విడ్ క్రిస్టల్స్, లిక్విడ్ సాలిడ్ డిఫరెన్సెస్ వన్ క్వశ్చన్ అండ్ సేమ్ క్వశ్చన్ లిక్విడ్ క్రిస్టల్స్ అప్లికేషన్. తెలుగు వాళ్ళు ఘన ద్రవ స్ఫటికాల మధ్య ఏవైనా 5 భేదాలు వివరించండి. ఘన ద్రవ స్ఫటికాల మధ్య 5 భేదాలను వివరించాలి. నెక్స్ట్ ద్రవ స్ఫటికాల అనువర్తనాలు వివరించండి. ద్రవ స్ఫటికాలని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, అప్లికేషన్స్ అంటే అనువర్తనాల గురించి మనం వివరించాలి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 13, ఎక్స్ప్లెయిన్ నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా, ఎక్స్ప్లెయిన్ ఇట్ అప్లికేషన్స్. వాట్ ఈజ్ నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా అంటే ఎక్స్ప్లెయిన్ దేర్ అప్లికేషన్స్. నెర్నెస్ట్ లా అంటే ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ రాయాలి. నెర్నెస్ట్ ద్రవ వినిమయ నియమం వివరించి దీని అనువర్తనాలను వివరించండి. నెర్నెస్ట్ యొక్క ద్రవ వినిమయ నియమం అంటే ఏంటి, దాని యొక్క అనువర్తనాలు ఎక్కడెక్కడ వాటిని యూజ్ చేస్తున్నాము అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ లేదా బి, what are colligative properties? Write experimental methods for determination of molar mass of a non-volatile or solute by using elevation in boiling point, depression in freezing point. కణాధార ధర్మాలు వాటి గురించి వివరించాలండి. ఇక్కడ కొలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి, వీటి గురించి మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా మనకి టోటల్గా 5 సెక్షన్స్లో 5 క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకుని ఈచ్ వన్ క్యారీస్ 10 మార్క్స్, టోటల్ 50 మార్క్స్. ఇది సెకండ్ సెక్షన్ అండి. సో ఇది మోడల్ పేపర్ 1 అండి. నెక్స్ట్ మీకు ఫర్దర్ వీడియోస్లో మోడల్ పేపర్ 2, మోడల్ పేపర్ 3 కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ 3 మోడల్ పేపర్స్ కానీ మీరు కరెక్ట్గా ఫాలో అయితే ఈజీగా మీకు 60-50 మార్క్స్ వస్తాయండి. పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఒక మోడల్ పేపర్ అయినా కొంచెం నేర్చుకోండి, మీరు పాస్ మార్కు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.